మనము లోబడలేనప్పుడల్లా మన జీవితంలో ఏదో నష్టపోతున్నాం. మన ఆశీర్వాదాలన్నీ దేని మీద నిలబడుతుందంటే దేవునికి లోబడటమే. మనం ఎప్పుడైతే దేవునికి లోబడట్లేదో ఆశీర్వాదాలు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు అందరూ బాగున్నారా? మీ ఫ్యామిలీలో ఉన్న అందరూ బాగున్నారా? ఎవరైనా మీ కుటుంబంలో అనారోగ్యంతో ఉంటే, బలహీనంగా ఉంటే వారిని దేవుడు అద్భుతంగా ఇప్పుడు స్వస్థపరుస్తున్నాడు. వారికి విడుదల, స్వస్థత, అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నానని మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నిర్గమకాండం 23:25, నిర్గమకాండం 15:26. దేవుని బిడ్డలారా, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఎవరైనా ఉంటే నేను ప్రవచిస్తున్నాను, అద్భుతంగా దేవుడు ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతున్నాడు. చూడండి, ఆదము అవ్వను దేవుడు సృష్టించి వారిని ఒక ప్లేస్లో ఉంచలేదు, లేకపోతే అరణ్యంలో ఉంచలేదు, ఎడారిలో ఉంచలేదు. బైబిల్ చెప్తుంది ఒక అందమైన బ్యూటిఫుల్ తోటలో ఉంచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. తర్వాత మనం చూస్తే 2:10 చదివితే ఆ ఏదెను తోటలో ఒక పెద్ద నది ఒకటి 4 భాగాలుగా విభజించి వెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అవి మామూలు నది కాదు. యూజువల్గా నదులు వెళ్ళే చోట పచ్చతనం ఉంటుంది, తర్వాత ఫలమిచ్చే చెట్లు కనపడతాయి. కానీ అక్కడ బంగారం పండే ఒక అసాధారణమైన రివర్ని దేవుడు ఆదమవ క్షేమం కోసం సిద్ధపరచినట్టుగా మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ఆదాము సాతానుకు లోబడి దేవునికి దూరం అయ్యాడో, గమనించండి, మనం ఎప్పుడైతే దేవునికి సాతానుకు లోబడి దేవునికి దూరం అవుతామో మన జీవితంలో నష్టం అనేది ప్రారంభమవుతాయి. సాతానుకు లోబడినప్పుడులా మన దేవునికి దూరం అయిపోతున్నాం, దేవునికి లోబడినప్పుడులా సాతానుకు దూరం అయిపోతున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఆదాం సాతానుకు లోబడ్డాడు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో ఆ ఏదెను తోట నుండి బయటికి పంపబడ్డాడట. ఆయన కొరకు సిద్ధపరచబడిన అసాధారణమైన అద్భుతమైన జీవితాన్ని ఆదాం పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఏ ఏ విషయంలో మనం లోబడకుండా ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశోధన చేయండి. మనము లోబడలేనప్పుడల్లా మన జీవితంలో ఏదో నష్టపోతున్నాం. మన ఆశీర్వాదాలన్నీ దేని మీద నిలబడుతుందంటే దేవునికి లోబడటమే. మనం ఎప్పుడైతే దేవునికి లోబడట్లేదో ఆశీర్వాదాలు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో మీరు ఆశీర్వించబడి ఉన్నారా లేదా అనే విషయాన్ని ఆలోచించండి. విధులైన వారికే పరిశుద్ధాత్మ ఈరోజు కొన్ని విషయాలు లోబడి కొన్ని విషయాలు లోబడకపోయినా మీరు లోబడలేనంటే, దేవుని బిడ్డలారా, అన్ని విషయంలో మనం దేవునికి లోబడి ముందుకు సాగుతున్నప్పుడే మన జీవితము ధన్యకరంగా మారుతున్నాయి, ఆశీర్వాదకరంగా మారుతున్నాయి. మీ జీవితంలో కనబడే లోపాలన్నీ తొలగించి మీరు క్షేమంగా ఉండాలి. ఇట్లా మనము దేవుడు తన కృపను బట్టి మన కొరకు దాచి ఉంచిన మేలును అనుభవించకపోవటం ప్రధానమైన కారణం దేవుడికి ఏదో ఒక విషయంలో లోబడకుండా ఉన్నారని మీకు మాత్రం నేను బోల్డ్గా చెప్పగలుగుతాను. బైబిల్లో ఎవరెవరైతే దేవునికి లోబడలేదో వాళ్ళందరూ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు, అన్ని రకాలుగా నష్టాన్ని ఎదుర్కొన్నారు, జీవితంలో విరక్తి చెంది మరి ఎంతో దెబ్బల మీద దెబ్బలు తిని నష్టపోయారు. మీరు అలా నష్టపోకూడదని మనసారా కోరుతూ దేవునికి లోబడండి. ఏ విషయంలో దేవుడికి లోబడమంటున్నాడో దయచేసి దేవుడికి లోబడండి, వెంటనే లోబడండి. ఏ విషయంలో, ఒకవేళ సేవ విషయంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడేమో, లోబడిపోండి, సరెండర్ అయిపోండి. కానుకలు ఇచ్చే విషయంలో, దశంభాగాలు తీసే విషయంలో, లేకపోతే
సమాధానపడే విషయంలో, ఇతరులతో సమాధానపడే విషయంలో, చర్చ్ విషయంలో, ఏ విషయంలో దేవుడు లోపడమంటున్నాడో లోపడండి. ప్రభు ఈ మాట దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, నీకు లోబడే మనస్సు దయచేయమని అడుగుతున్నా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ధోరణి సమస్తం జరుగుతున్నారు ప్రభా. తండ్రి, లోబడే ఆత్మ దయచేయండి, లోబడే అభిషేకం దయచేయండి. పరలోక ఆత్మతో నింపి తాకుమని దీవించి బలపరచం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1వ వచనం దేవుడు వాగ్దానం ముగిస్తున్నాడు. ప్రభా ఆశీర్వదించు.